ఓం నమ శివాయ. వెల్కమ్ టు నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్. ధనుర్రాశి వారికి 2026 సంవత్సరం జూన్ 21వ తేదీ నుండి 30వ తేదీ వరకు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో షార్ట్స్ రూపంలో తెలియజేస్తున్నాను. 2 షార్ట్స్ రూపంలో తెలియజేస్తున్నాను. ధనుర్రాశి వారికి ప్రస్తుతం జరుగుతున్నటువంటి గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే మీ రాశికి అష్టమ స్థానంలో సంచరించేటటువంటి 3 గ్రహాల యొక్క ప్రభావం, గురు శుక్ర బుధ గ్రహాల యొక్క ప్రభావం, 6వ స్థానంలో సంచరించేటటువంటి కుజుడు, 7వ స్థానంలో సంచరించేటటువంటి రవి, చతుర్థంలో అర్ధాష్టమ స్థానంలో సంచరించే శని ప్రభావం కారణం చేత కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ఖచ్చితంగా ధనుర్రాశి వారు పొందబోతున్నారు. అన్నింటికంటే ప్రధానంగా చేసేటటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించినటువంటి విషయాలలో విపరీతమైనటువంటి ఇబ్బందులు కూడా కలిగే అవకాశాలు ఉంటాయి. ఉద్యోగపరమైనటువంటి విషయాలలో ధనుర్రాశి వారు ఖచ్చితంగా నిర్ణయం తీసుకునేటప్పుడు ఆచితూచి నిర్ణయం తీసుకోండి. తొందరపాటు నిర్ణయాలు ఇక్కడ ఉద్యోగపరమైనటువంటి ఇబ్బందిని, ఉద్యోగపరమైనటువంటి అభద్రతను, ఇన్సెక్యూరిటీని కూడా కలిగిస్తాయి అని చెప్పాలి. మరి అష్టమ స్థానంలో ఈ గ్రహాల యొక్క సంచారం కారణం చేత ఆర్థికంగా కూడా సమస్యలు పెరుగుతూ ఉంటాయి. ఖర్చుల యొక్క తీవ్రత పెరుగుతూ ఉంటుంది. అలానే ఇంకా చెప్పాలంటే ఖర్చుల తీవ్రత పెరగడంతో పాటు ప్రయాణాలు చేసేటటువంటి సమయంలో కూడా చాలా జాగ్రత్తలు పాటించాలి. లేకపోతే కొద్దిగా ఇబ్బందులు అనేటటువంటివి కలిగే అవకాశాలు ఉన్నాయి. అలానే ఎవరికైనా రుణాలు ఇచ్చేటప్పుడైనా తీసుకునేటప్పుడైనా చాలా జాగ్రత్తలు పాటించాలి. 6వ స్థానంలో సంచరించేటటువంటి శని వీక్షణం డైరెక్ట్గా మీ జన్మరాశి మీదనే ఉన్నటువంటి కారణం చేత కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం ఈ రాశి వారికి ప్రధానంగా చెప్పదగిన సూచన. మరి డే వైజ్గా పరిశీలిస్తే ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే 21వ తేదీ నుంచి 23వ తేదీ మధ్యలో ఖచ్చితంగా ఈ రాశిలో జన్మించినటువంటి వారికి ఉద్యోగపరంగా కనుక తీసుకుంటే ఆఫీసులో మీ బాస్కి మీకు వర్క్ ప్రెషర్ బాగా పెరుగుతుంది. అయినప్పటికీ కూడా ప్రమోషన్స్ గురించి మీరు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. ఒక చిన్న గుడ్ న్యూస్ కూడా వినే అవకాశం ఉంటుంది. నిరుద్యోగులకు మంచి జాబ్ ఆఫర్స్ వస్తాయి. కానీ ఉద్యోగపరమైనటువంటి విషయాలలో ఎక్కడా కూడా తొందరపాటు నిర్ణయాలు అనేటటువంటి పనికిరావు. సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేయాలనేటటువంటి ఆలోచన కూడా పెరుగుతూ ఉంటుంది. 24, 25వ తేదీలలో కనుక తీసుకుంటే దాదాపుగా కొంచెం మల్టిపుల్ సోర్సెస్ నుంచి ఇన్కమ్ రావడానికి అనుకున్న విధంగా ముందుకు వెళ్ళడానికి, ఆర్థికంగా బాగుండడానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. ఇవి ధనుర్రాశి వారికి పార్ట్ 1 వీడియో. మనం సెకండ్ పార్ట్లో 26 నుంచి 30 వరకు ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. శుభం.